To Maths Foundation classes. Today topic is even number. What is the even number? A number which is divisible by 2 is called even number. మరి ఏ నంబర్ అయితే 2 తోటి డివిజిబుల్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అంటున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ ఒక నంబర్ 2 తో డివిజిబుల్ అయితే ఈవెన్ నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాము. మరి ఎగ్జాంపుల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2, 4, 6, 8, 10 ఇవన్నీ కూడా 2 తోటి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 12. 2 6 are 12. సో రిమైండర్ 0. రిమైండర్ 0 వస్తేనే అది డివిజిబుల్, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్కి ఎగ్జాంపుల్స్. మరి ఈవెన్ నెంబర్స్ మామూలుగా జనరల్గా మనము ఏ విధంగా గుర్తుపెట్టవచ్చు? యూనిట్ డిజిట్ 0, 2, 4, 6, 8 ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది. దిస్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. ఇది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2. 1230, 46 ఉందనుకో. సో దిస్ ఈజ్ ద ఈవెన్ నెంబర్. ఇట్లా హౌ కెన్ వీ ఐడెంటిఫై ద గివెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్ అంటే మనకు యూనిట్ డిజిట్ ఏముండాలి? 0, 2, 4, 6, 8 ఉంటే అది ఈవెన్ నెంబర్ అని ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఆడ్ నంబర్. ఆడ్ నంబర్ అంటే దీనికి రివర్స్. 2 తోటి డివిజిబుల్ కానివి అంటే ఏ నంబర్ విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. 2 తోటి డివిజిబుల్ కాకపోతే అంటే రిమైండర్ 1 వస్తే దాన్ని ఆడ్ నంబర్ అంటాం. మరి వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడ్ నంబర్స్? 1, 1, 3, 5, 7, 9. ఇప్పుడు 2 5 10, 1 మిగులుతుంది రిమైండర్. 2 4 8, 1 మిగులుతుంది. సో ఇక్కడ రిమైండర్స్ 1 మిగులుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కావు. ఏమంటాం వాటిని? ఆడ్ నంబర్స్. సో ఇక్కడ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్? 2n. 2n. హియర్ n ఈజ్ ద న్యాచురల్ నంబర్. n ఈజ్ ద న్యాచురల్ నంబర్. 1 అంటే 1 to infinity కదా. 1 పెడితే 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8. సో జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఈజ్ 2n. మరి వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఆడ్ నంబర్? 2n plus 1. 2n plus 1. 2n plus 1 అవుతుంది. 2n plus 1 అంటే ఇక్కడ ఈవెన్ నెంబర్కి మనం ఒక 1ని యాడ్ చేస్తే ఏమవుతుంది? ఆడ్ నెంబర్ జనరల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్.